కాకినాడ టు లదాఖ్ ఈవీ బైక్ రైడ్ లో మనం ప్రెసెంట్ అటల్ టనల్ దగ్గర అయితే ఉన్నాము. మనాలిలో స్నోఫాల్ అయితే చూసేసాం కదా. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ లదాఖ్ వెళ్ళడానికి రూట్స్ అయితే కంప్లీట్ క్లోజ్ లో ఉన్నాయంట. ఎందుకు అంటే స్నోఫాల్ హెవీగా ఉండడం వల్ల అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇక్కడ లోకల్ వాళ్ళని కూడా అడిగి చూసాను. వీళ్ళు ఏమంటున్నారంటే లదాఖ్ వెళ్ళే రోడ్ ఓపెన్ అవ్వాలంటే 1 or 2 weeks అయితే పడుతుందని చెప్పేసి అంటున్నారు. అది కూడా వెదర్ మంచిగా ఉంటేనే ఓపెన్ చేస్తారంట. సో లదాఖ్ ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మనాలి నుంచి లదాఖ్ అయితే ప్లాన్ చేసుకోకండి. మీరు జమ్మూ వెళ్ళి జమ్మూ నుంచి అలా లదాఖ్ అయితే ప్లాన్ చేసుకోండి. స్నోఫాల్ ఒకటి చూద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఆలోచించకుండా మనాలి అయితే వచ్చేసండి. ఇప్పుడు నా మ్యాటర్కి వచ్చేస్తే నేను ఇక్కడ నుంచి లదాఖ్ అయితే వెళ్ళలేను. నా ప్లాన్ ప్రకారం ఈ రోజు అయితే నేను లదాఖ్ లో ఉండాలి, కానీ వెదరే మనల్ని అయితే ఆపేసింది. సో ఏదైనా సరే మన మంచిగా అని చెప్పేసి అనుకుంటాను. సో ఇంకా రిటర్న్ మనం ఇంటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. ఇంక ఈ రోజే కాకినాడ అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోతాను. ఇన్ని రోజులు ఇంత కష్టపడి రైడ్ చేసి లదాఖ్ చూడకుండా వచ్చేస్తున్నా అని చెప్పేసి బాధగా అయితే లేదు. ఎందుకు అంటే ఇంత దూరం ట్రావెల్ చేసింది జస్ట్ ట్రయల్ మాత్రమే. క్లైమాక్స్ అవి బాకీ ముందుంది అసలైన సినిమా అంతా. ఏదైతేనో స్నోఫాల్ చూడాలన్న కోరిక అయితే తీరిపోయింది. ఇంకా నెక్స్ట్ మనకున్న పని వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ మీద లదాఖ్ మొత్తం కంప్లీట్ చేయాలి. అలా చేయాలంటే ఈ బైక్ తో ఇది ఇచ్చే రేంజ్ తో చేయాలంటే చాలా కష్టం. అలా అని చెప్పి రేంజ్ ఎక్కువ వచ్చే బైక్ కొనాలంటే అది మన వల్ల అవ్వని పని. అది ఇంకా నాకున్న ఒకే ఒక ఆప్షన్ నా స్కూటీని రేంజ్ ఇంక్రీజ్ చేయడం. ప్రెసెంట్ 120 kilometers రేంజ్ అయితే వస్తుంది కదా, దీన్నే మనం 300 kilometers రేంజ్ వరకు ఇంక్రీజ్ చేయాలి. అలా రేంజ్ ఇంక్రీజ్ చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, అది తెలియాలనుకుంటే మన పేజ్ ని ఇప్పుడే ఫాలో చేసి పెట్టేసుకోండి.